దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనం పూర్తి వచనము, వారి కన్నులు తెరవబడి వారు ఆయనను గుర్తుపెట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఈ సందర్భము ఎమ్మావు గ్రామమునకు ఇద్దరు వెళ్ళుచుంటుండగా జరిగిన సందర్భం. అయితే ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుని లోతైన వాక్యాలను వెళ్తే, New Living Translation, Luke chapter 24 verses 31. Suddenly their eyes were opened. ఆశ్చర్యంగా వారి కన్నులు తెరవబడెను. And they recognized him. వారు ఆయనను గుర్తుపట్టిరి. And at that moment he disappeared. ఆ సమయంలోనే ఆయన వారికి అదృశ్యుడాయను. ఈ వాక్య భావం మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఫెయిత్ బియాండ్ సైట్ అంటే మేము వెలి చూపును బట్టి కాక విశ్వాసము మూలముగా జీవించుచున్నాము. అంటే వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. అంటే చాలాసార్లు మన జీవితంలో కంటికి కనబడేది నమ్మేవారంగా ఉన్నాం, కానీ బయటికి రావాలంటే ఎక్స్రే కావాలి. అదే విధముగా కంటికి కనబడేది నీవు చూసేది అవుతుంటే అది గుర్తించగలిగేది, గ్రహించగలిగేది జ్ఞానం అవుతుంది. అంటే ఎంత తేడా అని అంటే నిశితముగా చూచుట, అబ్జర్వేషన్ అంటే కనిపెట్టి చూచుట, వాచింగ్ అంటే నిదానించి చూచుట, ఎన్నో రకాలు కదా. ఈ రోజున మన జీవితంలోని తొందరపాటు విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకా వారు రాస్తూ అంటున్నారు, ఎలా ఉంటుంది అని అంటే, చాలాసార్లు మన జీవితాల్లో ఫెయిత్ షుడ్ నాట్ రిలీ సోల్లీ ఆన్ ఫిజికల్ ఎవిడెన్స్ బట్ ఆన్ స్పిరిచువల్ ట్రూత్. అంటే విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అంటే నీవు విశ్వాసం ఉంచుచున్నావు అంటే అవి నీ కంటికి కనబడేవి కాదు, కంటికి కనబడని వాటినే నీ హృదయంలో దేనినైతే నమ్ముచున్నావో అది దేవుడు నీకు ఇచ్చాడు. అదే విశ్వాసం. అంటే మన జీవితంలో ఇంకా వీళ్ళు చెప్పాలంటే, జీసస్ డిసపియరెన్స్ రిమైండ్స్ అస్ ఎర్త్లీ ఎక్స్పీరియన్స్ ఆర్ టెంపరరీ. అంటే మన జీవితంలో అక్కడ వాళ్ళకి యేసు ప్రభువు కనిపించాడు. ఎంతవరకు? వారు గుర్తుపట్టేవారు. వారు గుర్తుపట్టిన మరుక్షణము ఆయన అదృశ్యమైపోయాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇన్సైట్ అంటే అంతరంగ జ్ఞానము, అంతరంగ పురుషుడు ఆంతర్యములో జరిగే కార్యము క్షణమే, చిన్నదే రివల్యూషన్ ఇస్తాడు. చిన్న మాటే మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. దానిని నువ్వు గ్రహించగలగాలి, గుర్తించగలగాలి, నీ జీవితాన్ని కట్టుకోగలగాలి. ఇక్కడ ఇంకొకటి ఉంది ఏమిటంటే, ఆయన చేసిన కార్యము ఆ రొట్టె విరుచుట. ఎప్పుడైతే ఆయన ఆ రొట్టె విరిచాడో వెంటనే ఏం జరిగిందో తెలుసా? వారు అచ్చం యేసుప్రభులాగా చేస్తున్నాడు, ఇది వారికి సూచనగా ఇవ్వబడింది. కనుక ఆయన ఆ రొట్టె ఎలా విరిచాడు? 5 రొట్టెలు 2 చేపలు ఏ విధముగా ఆయన ఆశీర్వదించినప్పుడు విరిచిన రొట్టె, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన చేతిలో రొట్టె పిల్లలు పెట్టింది. అక్కడ బహుశా ఏదో అద్భుత కార్యం జరిగింది. వారు ఆశ్చర్యపోయారు. రండి నేర్చుకుందాము, కన్నులు తెరవబడుట. ఈ మాట మొట్టమొదట ఎవరు వాడారు అన్నది మనము చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ దుష్టుడు చెప్తున్నాడు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని. మంచి చెడ్డలు ఎరిగిన వారై
దేవతల వలె, దేవదూతలు కాదు, దేవతల వలె. అంటే నీ కన్నులు తెరవబడితే నువ్వు దేన్ని చూస్తున్నావు? మంచి చెడు చూడగలుగుతున్నావు. అప్పటి వరకు మంచి చూసావు దేవుని కళ్ళతోటి, అందుకే అది విశ్వాసం అవుతుంది. దేవుని కన్నులతో చూసేది విశ్వాసము. జ్ఞానికి కన్నులు అతని తలలో ఉండును, మూర్ఖునికి కన్నులు నెత్తి మీదకి వచ్చును. లోపల ఉండేవాడు ఎప్పుడూ కూడా కన్నీటితో ఉంటాడు. కళ్ళల్లో కోపం నాశనానికి సూచన, కళ్ళల్లో కన్నీరు తగ్గింపు దీవెనికి సూచన. సంబంధాలు తెగిపోవడానికి కారణం తను తాను తగ్గించుకున్నవాడు. సంబంధాలు నిలబడాలంటే గెలుపు కంటే ఓటమే ముఖ్యము. ఓడిపోవడమే గెలవడానికి సూత్రధారి అవుతుంది. ఈ రోజున ఆ స్త్రీ ఆహారము నాకు మంచిది, ఏది మంచి చెడు తెలివిచ్చే వృక్షము అయితే 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 7వ వచనము ఏమని ఉందంటే, వారిద్దరి కన్నులు తెరవబడెను. ఏం చూశారు? తాము దిగంబరులమని తెలుసుకుని. అంటే నాలెడ్జ్, ఎర్త్లీ నాలెడ్జ్ ఎక్కడ స్టార్ట్ అయింది? దిగంబరత్వంతో స్టార్ట్ అయింది. కనుక ఈ సృష్టిలో ఉన్న యావత్తు ఏం చేస్తుంది తెలుసా? నగ్నంగా ఉంది. మనిషి ఒక్కడే వస్త్రాలు కట్టుకుంటున్నాడు. మనిషి తన యొక్క నగ్నత్వాన్ని చూపకుండా. ఈరోజు మనము వాక్యము నేర్చుకుంటే ఇక్కడ మనకి ఇమ్మీడియట్ గా యోహాను సువార్త 20వ అధ్యాయము, నిన్న నేర్చుకున్న వాక్యం మనం చూస్తే 14వ వచనం. యేసు క్రీస్తు ప్రభుల వారు మగ్దలేని మరియ యొద్దకు వచ్చి నిలబడి ఉన్నాడు, కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు. అప్పుడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? కానీ అయినా కూడా గుర్తుపట్టలేదు. అయితే ఏమన్నారో తెలుసా? మరియా. అప్పుడు ఆమె గుర్తుపట్టింది. ఆమె కన్నులు తెరవబడినాయి. అంటే మన జీవితంలో ఒకసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనము, మొట్టమొదట హాగరు పారిపోతున్నప్పుడు నీటి బొగ్గ యొద్ద షూరు మార్గములో దేవుని దూత ఉండి, ఎక్కడికి పోతున్నావు, ఏమొచ్చింది, నీ పట్ల దేవుని ప్రణాళిక ఇది అని చెప్పినప్పటికీ తిరిగి తన జీవితంలో పారిపోవలసిన స్థితి వచ్చింది. ఆదికాండము 21:19. అక్కడ నీళ్లు లేవు అని ఆమె అనుకుంటుంది. ఏ నీటి బొగ్గ యొద్ద మొదటిసారి హాగర్ను కలిసిందో దేవుని దూత అక్కడే ఎదురు చూస్తుంది. అంటే తగ్గించుకుని ఉండలేకపోయింది. వెనక్కి వచ్చేస్తుందని తెలుసు, సిద్ధంగా ఉంది. పైపెచ్చు ఏం కంప్లైంట్ చెప్తుంది తెలుసా? ఇష్మాయేల్ అంటే దేవుడు వినును, ఇష్మాయేల్. కానీ పిల్లవాడిని పడవేసాను, అప్పటికే పెద్దవాడు అయిపోయాడు. ఇతని చావు నేను చూడలేను అని కన్నులు మూసుకుంది. కానీ దేవుని దూత తాను ఉన్న చోటనే ఏ యొక్క హాగరు నన్ను చూచుచున్నవాడు, చూచుచున్న వాని బావి యెహోవా రోయి అని పేరు పెట్టిందో, తన కన్నులు మళ్ళా మూసుకుని పోయినాయి. నిజంగా మన జీవితంలో కన్నులు తెరచుట అంటే కళ్ళతో చూడడం కాదు, అర్థం చేసుకుంటా గ్రహించుట నిజంగా వేరే విధంగా ఉండేదేమో. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆమె కన్నులు దేవుడు తెరిచినందున నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము, అక్కడ గొప్ప సైన్యం వచ్చినప్పుడు ఎలీషా సేవకుడు, అయా గొప్ప సైన్యం వచ్చిందంటే ఎలీషా, వీడు చూచినట్లు కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచిన గనుక దేవుని శక్తిని, దేవుని మహిమను చూడగలిగాడు. దావీదు అంటాడు కీర్తన 118:18, నీ
మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటాడు పౌలు. మీ కన్నులు తెరవబడి అంటాడు. బిలాం అంటాడు, కన్నులు తెరిచిన వాని, కన్నులు తెరవబడిన వాని దేవోక్తి అని, దేవదేవుని చూచిన వాణి. ఈ రోజున ఇప్పుడు ఎమ్మాయి మార్గం కోసం మనం ఆలోచిస్తే, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి వారికి సమాధానమని చెప్పి వారి కన్నులు తెరిచెను కనుక అని ఆ వాక్య భావం చదువుకున్నాక, ఇక్కడ ఎప్పుడైతే వారు భూతము అని తలంచున్నారో మీరెందుకు భయపడుచున్నారు? ఎన్నిసార్లు యేసు క్రీస్తు ఆ సముద్రం మీద ప్రత్యక్షమైనప్పుడు భూతము అని చాలాసార్లు రాయబడి ఉంది కదా. నేనే ఆయనను అనుటకు మీరు చూడండి అని చెబుతూ, ఎముకలు మాంసము భూతమునకు ఉండవు. ఇది ఒక సూచన, గుర్తుపెట్టుకోండి. ఆత్మకి ఎముకలు మాంసము ఉండదు, ఫ్లెష్ అండ్ బోన్స్. నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసం. ఆయన తిరిగి మనిషిగానే, ఇదిగో ఈ మనుష్యుడు నేర్చుకున్నాము, తన చేతులు పాదములను వారికి చూపు. సంతోషము చేత ఇంకా నమ్మలేదు, కానీ అప్పుడు ఎప్పుడైతే ఆయన వారితో కలిసి భుజించాడో, అక్కడ భుజించాడు, ఇక్కడ భుజించాడు, మళ్ళా 21వ అధ్యాయం కూడా ఆయన భుజించినట్లు మనం చూస్తున్నాం యోహాను సువార్తలో. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములో, కీర్తనలలో తనను గూర్చి వ్రాయబడినది నెరవేరవలనని అన్నప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరవగా క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచునని వారు గుర్తెరిగారు. కాబట్టి ఇక్కడ కూడా మనము చూడగలుగుతున్నాము, ఆ కన్నులు మనస్సు తెరిచినప్పుడు నీ మనస్సు తెరవబడుతుందా, నీ మనస్సు మూసుకొని పోతుందా? ఇక్కడ మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము స్పష్టముగా లూకాసు వార్త 24:13 నుంచి ఈ ఎమ్మావు గ్రామముకు వెళ్తున్న వారికి ఎలాగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడో మనం నేర్చుకుంటే 13వ వచనం నుంచి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు దగ్గరలో ఉన్న ఎమ్మాయి గ్రామమునకు ఇద్దరు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. అయితే యేసు ప్రభువు వారితో కలిసి నడుస్తున్నాడు, కానీ వారు ఆయనను గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే, అక్కడ వాళ్ళు చెప్పబడుతుంది ఏమిటి అని చెప్పితే, క్లోయప మరియు అతని భార్య వెళుతున్నట్లుగా మనకి గ్రంథకర్తలు రాస్తున్నారు. అయితే యేసు ప్రభువు వెళ్తున్నాడు, కానీ వారు గుర్తుపట్టలేదు. వారి కన్నులు మూయబడిన. వీరి కన్నులు మూయమని ఎన్నో చోట్ల ప్రార్థన ఉంటుంది. చాలాసార్లు మనము ఆ విధముగా తప్పించుకునే వారంగా ఉన్నాం. అప్పుడు అడుగుతున్నాడు, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు, ఎందుకు దుఃఖంగా ఉంది అంటే, వారిలో క్లయప అనువాడు. చూసారా? అయితే నీకు తెలియదా ఏమి జరిగింది? మేం మాట్లాడుకుంటుంది నజరేయుడనే యేసును గూర్చి, ఆయన క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త. అంటే ఇంకా వాళ్ళు ప్రవక్తగానే మాట్లాడుతున్నారు, గుర్తించగలిగారు, కానీ ఎలాగో అప్పగించి చనిపోయాడో చెబుతూ, ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి, కానీ 3 దినములాయను. అయితే కొందరు స్త్రీలు ఈ విధంగా ఆయన లేపబడ్డాడు అని చెప్పారు, కానీ మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి వారు చెప్తున్నప్పుడు, అప్పుడు యేసు ప్రభువు, అవివేకులారా, అంటే వివేకము లేకపోవటమే కన్నులు మూయబడుట, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మకం లేకపోవడమే కన్నులు మూయబడుట. అప్పుడు చెప్తున్నాడు, క్రీస్తు శ్రమపడి, కాబట్టి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనముల భావము వారికి తెలియపరిచి, ఇంకా కొంత దూరం ఆయన
నటిస్తాడు వెళ్ళిపోతున్నట్లు. వద్దు వద్దు పొద్దు గుంకింది మాతో ఉండమని పిలిచినప్పుడు, ఎప్పుడైతే వారు భోజనము రొట్టె విరిచినప్పటికీ వారి కన్నులు తెరవబడతాయి. వారు గుర్తిస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన పని అయిపోయింది. అప్పుడు వారు చెబుతారు ఏమని తెలుసా? మనలో మన హృదయము మండుచుండలేదా ఆయన మనకి లేఖనములు బోధిస్తున్నప్పుడు. ఈరోజు నీవు లేఖనము వాక్యం చదువుకు వెళ్ళిపోతున్నావా? అది నీ కోసం రాయబడుతుందని గుర్తించగలుగుతున్నావా? లేఖనముల్లో ఉన్న సత్యం గ్రహించగలుగుతున్నావా? నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు గ్రహించగలుగుతున్నావా? నా జీవితంలో జరుగుతున్న కార్యాలు నేను గ్రహిస్తున్నప్పుడు, ఆయన జరగబో వాటిని నాకు ముందుగానే తెలియపరిచినప్పుడు, ప్రతిదీ కూడా దర్శనము కలిగి నిరీక్షణ కలిగి నేను నడుస్తున్నప్పుడు, విశ్వాసము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభునందు ప్రియులరా, క్షణము ఉండి క్షణములో మాయమైపోయే, అదృశ్యమైపోయే అల్పమైన వాటికి విలువనిచ్చి దేవుని చిత్తానికి మనము లోబడనొల్లని వారముగా ఉంటున్న మనము ఏ రోజునైతే దేవుని చిత్తానికి అనేక సార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు కనబడకపోతే యాక్సిడెంట్లు, అనేక సార్లు ఈ కువైట్లో దుమ్ము వచ్చి మరి ఇంకా కళ్ళు మసక పడుతున్నప్పుడు ఆ యొక్క వాతావరణంలో మార్పులు వచ్చినాయే. ఈ రోజున నీ జీవితంలో నువ్వు చూడగలుగుతున్నావా? అర్థం చేసుకోగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? లేఖనములో ఎన్నో చోట్ల వారి కన్నులు తెరవబడిన కనుక ఈరోజు నీ మనస్సుతోనే ఎంతకాలం వేగుతావు? ఏ రోజునైతే నీ హృదయము తెరవగలిగితే ఆయనకి కావలసింది నీ హృదయము కనుక ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా వీరు గ్రహించగలిగేటట్లు వీరి హృదయాలు తెరవమని, నీ కృప, నీ కనికరము, కాపుదల, భద్రత వీరి పట్ల నెరవేర్చమని, కనికరము చూపించమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.